హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి ప్యాంట్స్ ఉన్నప్పుడు వీటికి ఒక్కోసారి నట్లు లూజ్ అయిపోయి హ్యాండిల్స్ లూజ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని ఫిక్స్ చేసుకోవడానికి మనం స్క్రూ డ్రైవర్ కోసం వెతుకుతూ ఉంటాము. అలాంటి అవసరం లేకుండా మన కిచెన్లో ఉండే వాటితోనే వీటిని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. మనందరి ఇంట్లో నైఫ్స్ ఉంటాయి కదండి. ఇలా నైఫ్స్ ఉన్నప్పుడు ఈ నైఫ్స్ని తీసుకొని ఈ విధంగా స్క్రూ డ్రైవర్ లాగా దీన్ని యూజ్ చేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చో. ఈ విధంగా తిప్పితే చాలా తొందరగా చాలా ఈజీగా మన పనిని సులువు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా మన టైం సేవ్ అవుతుంది. మనం వెతికే అవసరము ఉండదు. ఈ విధంగా కిచెన్లో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా ప్యాన్స్కున్న స్క్రూని టైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుక్కర్కి ఉన్న ఏ ప్యాన్కి ఉన్న స్క్రూస్ లూజ్ అయిపోయినా మనం ఈజీగా ఇలాంటి నైఫ్స్తో చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించింది కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ తర్వాత టిప్ వచ్చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటి డ్రెస్లకి ఇలాంటి జిప్స్ ఉంటాయి కదండి. ఒక్కోసారి జిప్స్లు చాలా గట్టిగా టైట్గా పట్టుకుంటూ ఉంటాయి. మనం అదే టైట్నెస్తో గట్టిగా లాగేస్తే ఒక్కోసారి జిప్స్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పే ఈ చిట్కాతో ఈ జిప్లను చాలా ఈజీగా చాలా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. ఇలా డ్రెస్లకే కాకుండా జీన్స్లకు కూడా ఈ చిట్కాని యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో లిప్ బామ్స్ ఉంటాయి కదండి. ఆ లిప్ బామ్స్ని ఇలా జిప్స్ పైన అప్లై చేసుకోండి. ఇలా జిప్ అంతటికి కింద నుంచి పై వరకు అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే జిప్స్కి ఉన్న టైట్నెస్ పోయి ఫ్రీగా మూవ్ అవుతాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్రీగా మూవ్ అవుతాయో. ఈ విధంగా మనం జీన్స్లకి డ్రెస్లకి ఈ విధంగా జిప్స్ ఫెయిల్ అవ్వకుండా చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి మనం శారీ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి శారీ సేఫ్టీ పిన్ లోపలికి ఇలా ఇరుక్కుపోతూ ఉంటుంది. అలా ఇరుక్కుపోయినప్పుడు అక్కడ పెద్ద హోల్ లాగా ఏర్పడుతుంది. మనం శారీ కూడా పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మన శారీ పాడవకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద హోల్ లాగా అయిపోయిందో. శారీ కూడా ఇక్కడ ఒకలాగా అయిపోయింది. అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే చిట్కాని ట్రై చేయండి. మీకు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. మనందరి ఇంట్లో ఇలాంటి స్టిక్కర్స్ ఉంటానే ఉంటాయి కదండి. ఈ స్టిక్కర్స్తో మనం ఈ చిట్కాని యూజ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్లో నుంచి ఒక స్టిక్కర్ని తీసుకొని ఈ స్టిక్కర్ని ఇలా చూపించిన విధంగా సేఫ్టీ పిన్కి కుచ్చుకొని పెట్టుకోండి. ఇలా కుచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ని శారీకి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే సేఫ్టీ పిన్ పెట్టినప్పుడు సేఫ్టీ పిన్ లోపలికి శారీ వెళ్ళిపోకుండా చిక్కుపడకుండా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకుంటే శారీ సేఫ్టీ పిన్ లోపలికి వెళ్ళిపోకుండా స్టిక్కర్ అడ్డుకుంటుంది. ఈ విధంగా మనం శారీ పాడవకుండా కాపాడుకోవచ్చు. ఈ చిట్కా మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మనం వంట చేసేటప్పుడు సడన్గా మర్చిపోయి వేడి గిన్నెలను పట్టుకుంటూ ఉంటాము. అలా పట్టుకున్నప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. అలా కాలినప్పుడు ఆ కాలిన మంటకి చేతులు చాలా మంటగా ఉంటాయి. ఆ మంట తొందరగా తగ్గాలి అంటే మనం ఇంట్లో ఉండే వాటితోని ఈ మంటని తొందరగా తగ్గించుకోవచ్చు. మన దగ్గర బర్నర్ అవైలబుల్ లేనప్పుడు మన ఇంట్లో కొల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి. ఆ కొల్గేట్ పేస్ట్ని తీసుకొని మన చేతుల్లో ఎక్కడైతే కాలాయో ఆ ప్లేస్లో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఏ భాగంలో అయితే బర్నింగ్ అయిందో ఆ ప్లేస్లో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా కొల్గేట్ని అప్లై చేసుకుంటే మంట తొందరగా చల్లారుతుంది. ఎప్పుడు మనకి చేతులకి కాళ్ళకి కానీ ఎక్కడైనా కానీ బర్నింగ్ అయితే ఈ విధంగా కొల్గేట్ పేస్ట్ని అప్లై చేసుకోండి. ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే తొందరగా చల్లారుతుంది. మంట కూడా తొందరగా తగ్గుతుంది. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనందరి ఇంట్లో ఇలాంటి టూల్స్ ఉంటానే ఉంటాయి కదండి. ఫ్యాన్స్ బిగించుకోవడానికి, ఎలక్ట్రీషియన్ పని చేసుకోవడానికి, మేకులు కొట్టుకోవడానికి ఈ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని వాడిన తర్వాత మనం మామూలుగా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టడం వల్ల వీటికి తుప్పు పట్టేసి ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. ఇవి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఇవి ఈ విధంగా చేయండి. మన ఇంట్లో ఆనియన్ ఉంటుంది కదండి. ఆనియన్ని ముక్కని కొద్దిగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కని ఇప్పుడు ఈ టూల్స్ అన్నిటికీ ఇలా పైన ఇలా చూపించిన విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని పెట్టుకుంటే టూల్స్ పాడవకుండా రస్ట్ పట్టకుండా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా మన దగ్గర ఎన్ని టూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఈ విధంగా రసాన్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ వీటిని వాష్ చేయకూడదు. ఈ విధంగానే ఈ ఆనియన్ రసాన్ని అప్లై చేసిన తర్వాత ఈ విధంగానే మనం స్టోర్ చేసుకోవాలి.
ఈ చిట్కా ఎలా అనిపించిందో మీకు నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ క్లీనింగ్ గురించి. మన ఇంట్లో వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ లేనప్పుడు మనం ఈ చిట్కాని యూజ్ చేసుకొని వాటర్ బాటిల్ని చాలా ఈజీగా క్లీన్గా నీట్ చేసుకోవచ్చు చేయి పెట్టకుండానే. ఫస్ట్ మనం వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని అంతా వంపేసుకొని ఇప్పుడు ఈ బాటిల్లో కొద్దిగా బియ్యపు గింజల్ని వేసుకోండి. ఇలా బియ్యపు గింజలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని పోసుకోండి. మరి వేడి నీళ్ళని పోయకండి, బాటిల్ మెల్ట్ అయిపోతుంది. చాలా గోరువెచ్చని నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్కి మూత పెట్టి ఈ విధంగా షేక్ చేయండి. ఇలా షేక్ చేస్తే బాటిల్ చాలా ఈజీగా నీట్గా క్లీన్ అవుతుంది. ఒక 10-15 నిమిషాల సేపు ఇలా బాటిల్ని చాలాసేపు ఇలా షేక్ చేస్తూ ఉండండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలో వంపి చూపిస్తున్నాను చూడండి. ఎంత మురికి నీళ్ళుగా ఉన్నాయో చూస్తున్నారు కదా. బాటిల్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన బియ్యపు గింజలతో ఎంత పెద్ద బాటిల్నైనా ఎంత చిన్న బాటిల్నైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ చిట్కాని యూజ్ చేసుకొని మనం బాటిల్స్ని చాలా క్లీన్గా ఉంచుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనం ఇలాంటి చిన్న పిల్లోస్ని సోఫా మీద యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి వీటికి చాలా మురికి పట్టేస్తూ ఉంటుంది. వీటిని వాష్ చేసే అంత టైం లేనప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వీటికి ఈజీగా ఈ విధంగా కవర్ వేసుకోండి. మన ఇంట్లో చున్నీలు ఉంటాయి కదండి. ఆ చున్నీలను తీసుకొని వీటికి మనం కవర్గా వేసుకోవచ్చు. వీటికి స్టిచ్ చేయాల్సిన అవసరము లేదు. ఈ విధంగా మనం వీటికి చాలా ఈజీగా కవర్ వేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ చున్నీని ఈ విధంగా వెడల్పుగా వేసుకోండి. ఇలా వెడల్పుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో పిల్లోని పెట్టండి. ఇలా పిల్లోని పెట్టిన తర్వాత పైనుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా చున్నీని ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా రెండు వైపుల నుంచి చున్నీని పిల్లో పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చున్నీ చివరి వైపున ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. అటు నుంచి ఇటు నుంచి ఈ విధంగా నేను చూపించిన విధంగా అటు నుంచి ఇటు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ వస్తుంది. ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా అదే విధంగా ఈ విధంగా కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పైకి మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి. ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మీ దగ్గర డెకరేటివ్ శారీ పిన్స్ ఉంటే ఆ శారీ పిన్స్ అయినా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా మనం ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండానే ఈ విధంగా మనం పిల్లోకి పిల్లో కవర్ని తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, డెకరేటివ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయట ఉన్న సిలిండర్లని ఇంట్లో తెచ్చుకోవడానికి సిలిండర్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. అది చాలా హెవీగా ఉంటుంది, మనం దాన్ని మొయ్యలేము. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిట్కాని యూజ్ చేసుకుని దీన్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి చాలా ఈజీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి. ఆ డోర్ మ్యాట్స్ని తీసుకొని ఆ డోర్ మ్యాట్స్ పైన ఇలా సిలిండర్ని ఎక్కించండి. ఇలా సిలిండర్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా సిలిండర్ను లాగండి. ఇలా లాగితే మనం చాలా ఈజీగా సిలిండర్ కదులుతుంది. మనం సిలిండర్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కదులుతుందో. ఈ విధంగా మనం సిలిండర్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. మీకు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన చిట్కాలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.